నిన్న చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ తీసుకుని ఇవన్నీ చెప్పారు సార్. వీ హ్యావ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్ అండ్ డివిజనల్ అండ్ మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేశాం సార్. మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కొన్ని వాటర్ కెపాసిటీ ఆల్రెడీ మోర్ దాన్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి సార్. బ్రీచెస్ అయ్యే అవకాశం కొంతవరకు ఉండదు సార్. అది మనం ఆల్రెడీ టీమ్స్ని పెట్టి అలర్ట్ చేస్తూ ఉన్నాం సార్. దెన్ ఈ ట్యాక్డ్ హౌసెస్లో ఉన్నటువంటి వారు లేదంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదంటే రేకుల షెడ్ అటువంటి ఉన్న చోట కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం విలేజ్ సెక్రటేరియట్స్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ ద్వారా కూడా అందరికీ చెప్పించే పనిలో ఉన్నాం సార్ ఇప్పుడు. దెన్ గ్రామంలో కూడా ప్రతి చోట కూడా టామ్ వేయించి ఓల్డ్ పీపుల్ బయటికి రాకుండా లేదంటే ఇటువంటి ప్లేసెస్లో ఉన్న వారిని అలర్ట్గా ఉండమని చెప్పేసి చెప్తూ ఉన్నాం సార్. అలాగే ఫైర్ ఆఫీసర్ ద్వారా ఈ పవర్ సార్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని వేరియస్ లొకేషన్స్లో పెట్టుకొని ఎక్కడైనా కూడా ఒకవేళ చెట్లలో దట్టు ఎండిపోయినటువంటి ఏదన్నా బ్రాంచెస్ అటువంటివి ఉంటే అవన్నీ ఎక్కువగా గాలికి లేచిపోయే అవకాశం ఉంది సార్. అలాగే కొన్ని కొమ్మలు ఇరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఎక్కడైనా రోడ్డు బ్లాక్ అయినా కూడా కాకుండా చూడడానికి కూడా స్టెప్స్ తీసుకుంటున్నాం సార్. విల్ నాట్ బి ఎనీ ఇష్యూ సార్. సో విల్ టేక్ కేర్ సార్. Dhananjay will be in touch. We stay in touch with Dhananjay. Anything is required from our end. Dhananjay, water in the system, making our children, is going to be in charge. Okay? All of us. మూడు అజెండా పాయింట్ల మీద ఈరోజు అందరినీ రమ్మని చెప్పడం జరిగింది. ఒకటి, ఇప్పుడు నివార్ సైక్లోన్ అని చెప్పేసి ఏదైతే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ ఏర్పడి ఉందో బే ఆఫ్ బెంగాల్లో దానికి సంబంధించి కొన్ని ప్రిపరేషన్స్ అలాగే ప్రిపరేటరీ ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దట్ విల్ టేక్ అప్ ఫస్ట్. తర్వాత దెన్ విల్ టేక్ అప్ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్. థర్డ్ వన్, నాడు నేడు ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ నివార్ సైక్లోనిక్ స్టార్మ్ అన్నది ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ డీప్ డిప్రెషన్ స్టేజ్ లో ఉంది. ఐ హోప్ యూ ఆల్ నో దట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఎ సైక్లోన్: డిప్రెషన్, డీప్ డిప్రెషన్, సైక్లోనిక్ స్టార్మ్, సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, ఎక్స్ట్రీమ్లీ సైక్లోనిక్ స్టార్మ్ అండ్ సూపర్ సైక్లోన్. దీస్ ఆర్ ద వేరియస్ లెవెల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే చెన్నై నుండి టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ చెన్నై ఏదైతే ఉందో దట్ ఈస్ దాని పేరు నివార్, NIVAR. మీరందరూ కూడా ఇంకా తెలిసే ఉంటుంది. నివార్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ చెన్నై అండ్ ఇట్ మైట్ క్రాస్ ద కోస్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఎర్లీ మార్నింగ్. సో అది క్రాస్ అయినప్పుడు అంటే తమిళనాడులో క్రాస్ అయినప్పుడు మనకి నెల్లూరుకి, ఇక్కడ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఇటు సైడు హెవీ విండ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే సివియర్లీ హెవీ విండ్స్ అంటే 40 నుండి 40 to 80 కిలోమీటర్ల స్పీడ్తో విండ్స్ ఉండేటటువంటి అవకాశం రాయలసీమ డిస్ట్రిక్ట్స్. సో అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి దేర్ ఆర్ సమ్ ప్రికాషన్స్ విచ్ వీ నీడ్ టు టేక్. ఒకటి ఏంటంటే గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెట్లు లేదంటే చెట్ల మీద ఉన్నటువంటి ఎండిపోయినటువంటి కొమ్మలు అటువంటివి మ్యాక్సిమం గాలికి ఎగిరిపోవడము, అవి వచ్చేసి ఎక్కడో ఇళ్ల మీద పడ్డము లేదంటే బయట ఉన్నటువంటి మనుషుల మీద పడ్డము ఇటువంటి జరిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఈ రేపు ఎల్లుండి కొద్దిగా బయట తిరగకుండా ఉంటే దట్ ఈస్ గుడ్. అంటే ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు, చెట్ల పక్కన ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఇది పబ్లిక్ కి అడ్వైస్ చేయాలి. బయట చెట్లు ఎక్కువగా బ్రాంచెస్ విరిగిపడేటటువంటి అవకాశం ఉంది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ అంటే ఈ చెట్లు ఇటువంటి పడిపోయినప్పుడు రోడ్డు బ్లాక్ కాకుండా ఉండడము, లేదంటే ఒకవేళ ఇన్ కేసు అవి పడిపోయినా కూడా ఇమ్మీడియట్ గా వాటిని క్లియర్ చేయాలి. అంటే ఒకవేళ పెద్ద పెద్ద కొమ్మలు అటువంటి పడిపోయినప్పుడు మనకి పవర్ సార్స్ తో వాటిని కట్ చేసి రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం. ఎక్కడ బాబు సో అదర్ ఆఫీసర్ అటు సైడ్ ప్లస్ అలాగే కడప బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకి సైక్లోన్ అటు సైడ్ నుండి వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి మండల్స్ లో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో విత్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పవర్ సార్స్ పెట్టుకోవడము, మిగతా ఎక్విప్మెంట్ పెట్టేసుకొని
సో అక్కడ ఉండేటట్లు రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ వేరియస్ లొకేషన్స్ లో వాళ్ళు స్టేషన్ అయి ఉండాలి. అంటే ఈ రోజు కానీ లేదంటే రేపు మార్నింగ్ కల్లా దే హ్యావ్ టు గో దేర్ విత్ లేదంటే రేకులు, అంటే ఇంటి ముందు వరండా లాగా వేసుకున్నటువంటి రేకులు అటువంటి ఉన్నవి వాళ్ళందరూ కూడా ఈ రోజు రేపు పొద్దున్నలోపు చేసుకోవాలని చెప్పేసి మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా అలాగే వాలంటీర్స్ ద్వారా చెప్పించాలి. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి లేనప్పుడు ఒకవేళ గాలులు వచ్చినప్పుడు అవి ఎగిరిపడే అవకాశం ఉంది. జనరల్ గా ఈ రేకులు అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. గాలికి ఎగిరిపడ్డాయంటే ఎవరి మీద పడినా చాలా ప్రమాదం ఉంటుంది. సో అటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడం కోసము అందరికీ కూడా ఒక జనరల్ అడ్వైజ్ లాగా టాంపం ద్వారా చెప్పించాలి. ఏవైతే ఉన్నాయో సెమీ అటాచ్డ్ హౌసెస్ కావచ్చు, లేదంటే కాంక్రీట్ లాంటివి కాకుండా నార్మల్ ఇల్లు ఏవైతే అటాచ్డ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ వర్షాలకి తడిచిపోయి గోడలు పడిపోవడము లేదంటే ఇతరత్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఇది ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ జనరల్ గా ఇటువంటి ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. సో అది కొంచెం అడ్వైజరీ రూపంలో ప్రజలందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం టోల్డ్ త్రూ టామ్ అండ్ త్రూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చెప్పాలి. అలాగే మనకు చాలా చెరువులు ఉన్నాయి. చెరువులు, కుంటలు చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ వాటర్ తో నిండి ఉన్నాయి. దాదాపు 70-80% వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ రైన్స్ రావడం వల్ల ద వాటర్ కెపాసిటీ ఫుల్ గా అయ్యే అవకాశం ఉంది. అండ్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ లైక్ ఈ చెరువులు, కుంటలు కూడా బ్రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఒకటి ఏంటంటే అక్కడ బ్రీచ్ అంటే ఒక అలర్ట్ లాంటిది ఉండాలి. అంటే బ్రీచ్ అయినా కూడా ఇమీడియట్ గా దాన్ని రెస్టోర్ చేసుకునేటటువంటి మెటీరియల్ అంతా కొంత సిద్ధంగా పెట్టేసుకొని అట్లీస్ట్ మండల లెవెల్లో కానీ లేదంటే ఎక్కువ చెరువులు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి ప్లేసెస్ లో మీకు కావాల్సినటువంటి మెటీరియల్ కొంతవరకు సిద్ధం చేసుకొని పెట్టుకోవడము, లేదంటే అట్లీస్ట్ కన్సర్న్డ్ మైనర్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ పీపుల్, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అలర్ట్ లాగా అక్కడ ఉండేసి బ్రీచెస్ ఒకటి జరగకుండా చూసుకోగలిగితే దట్ ఈస్ బెటర్. ఒకవేళ ముందే ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉందంటే టేకింగ్ ద స్టెప్స్ టు ఎన్షూర్ దట్ పెద్ద బ్రీచ్ కాకుండా చూసుకోవడం దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఒకవేళ దాన్ని పూడ్చేలాగా మెటీరియల్ సిద్ధంగా పెట్టుకొని మనుషుల్ని మాట్లాడుకొని పెట్టుకొని ఉంటే దట్ ఈస్ గుడ్. సో దీనికి లోకల్ గా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ పీపుల్ తో పాటు తహసీల్దార్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎటువంటి ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. హ్యూమన్ డెత్స్. సో ఎంత ఎక్కువ వర్షం వచ్చినా లేదంటే ఎటువంటి గాలులు వచ్చినా కూడా హ్యూమన్ లాస్ అనేది కూడా హ్యూమన్ లాస్ అనేది అసలు ఉండకూడదు. దెర్ ఈస్ కొన్ని క్రాప్స్ ఇప్పుడు హార్వెస్ట్ చేసేటటువంటి స్టేజ్ లో ఉన్నాయి. ఒకవేళ దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి ఆల్రెడీ పంటను హార్వెస్ట్ చేసి ఒకవేళ పొలంలో ఏదైనా పెట్టి ఉంటే దాన్ని ఇమీడియట్ గా దాని మీద పాలిథిన్ కవర్ కప్పడమా, లేదంటే దాన్ని తీసుకొని వచ్చేసి సెక్యూర్ గా పొలంలో పెట్టుకోవడమా, లేదంటే దాన్ని ఎట్లా సేవ్ చేసుకుంటారో ఒకవేళ రేపు ఎల్లుండి కోతలు లాంటిది ఏదైనా పెట్టుకొని ఉంటే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడమా. సో హార్వెస్ట్ చేసే స్టేజ్ లో ఉన్నవి, హార్వెస్ట్ చేసినవి వాటిని ప్రొటెక్షన్ చేసుకోవడము. దెన్ పెద్దవాళ్ళు బయట తిరగకుండా చూసుకోవడము ఈ గాలులు ఇవన్నీ వచ్చినప్పుడు. దెన్ ట్యాక్డ్ హౌసెస్ లో ఉన్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడము. రేకుల షెడ్డులు లేదంటే ఇంటి ముందు వరండా లాగా వేసినటువంటి రేకులు అటువంటివి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడము, లేదంటే వాటిని ఫర్దర్ గా స్ట్రాంగ్ గా స్ట్రెంథెన్ చేసుకోవడము. దెన్ ఈ అవెన్యూ ప్లాంటేషన్ అలాగే మొక్కలు, చెట్లు ఏదైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఈ బ్రాంచెస్ విరిగిపడే అవకాశం ఉంది. అలాగే లేదంటే ఎండిపోయినటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గాలికి ఎగిరి వచ్చి ఎక్కడో పడే అవకాశం ఉంది. సో ఈ వర్షాలు గాలి వస్తున్నప్పుడు కొంచెం బయట లేకుండా ఉంటే దట్ ఈస్ ఇంకా మంచిది. కూడా అకార్డింగ్లీ యాక్షన్ తీసుకోండి. అండ్ విత్ రెస్పెక్ట్ టు హెవీ రైన్ఫాల్ కనుక మనకి వచ్చినట్లయితే ఆల్రెడీ మీ రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్స్లో విచ్ ఆర్ ద లో లయింగ్ ఏరియాస్, విచ్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ ససెప్టబుల్ టు ఇనండేషన్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ ఎక్కడెక్కడ బ్రీచ్ అయిపోవచ్చు, కల్వర్ట్స్ ఉన్న చోట్ల కానివ్వండి. అలాగే మీ యొక్క మండల్ పరిధిలో కనుక హెవీగా వర్షాలు కురిస్తే ఎక్కడెక్కడ రోడ్స్ బ్రీచ్ అవ్వచ్చు అనేది మీ అందరికీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ ఉంటుంది. సో అటువంటి వాటిని మనము నైట్ టైం వచ్చిందంటే అలర్ట్గా ఉన్నాం కాబట్టి ముందుగానే ఐడెంటిఫై చేసుకుని అటువంటి పరిస్థితి కనుక ఏర్పడుతుంటే మనం వాటిని బ్లాక్ చేసుకోవడం ఒకటి, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాసేపు నిలబెట్టడం ఒకటి చేసుకోవాలి. రిజర్వాయర్స్, ట్యాంక్స్ అన్ని కూడా వర్షాలు ఎక్కువ కూడడం వల్ల కొంచెం కెపాసిటీ నిండున్నాయి. సో పొరపాటున ఎక్కడైనా బ్రీచ్ అయితే ఆ బ్రీచ్ వల్ల వాటర్ కనుక ఫ్లో అవడం మొదలుపెట్టిన తర్వాత లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి విలేజెస్, హ్యామ్లెట్స్ ఏమన్నా ముంపుకు గురవుతాయనేది ముందుగానే చెక్ చేసుకోవడము.
ఆ ట్యాంక్ బండ్స్ని కొంచెం స్ట్రెంథన్ చేసుకోవడం. ఇన్ కేస్ అది కనుక బ్రీచ్ అయితే మనము ఇమీడియట్ దానికి రిపేర్ వర్క్స్ అటెండ్ అవ్వడానికి కూడా ప్రిపేర్నెస్ అనేది ఉంది. భాగంగా మనం ఏమేమి చేయాలా, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సైక్లోన్ ఏమేమి చేసుకోవాలా, పోస్ట్ సైక్లోన్ ఏమేమి చేసుకోవాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనందరి దృష్టిలోనే కూడా ఉండాలి. దీంట్లో భాగంగా ప్రిపేర్నెస్లో భాగంగా మనకి దీన్ని ట్యాకిల్ చేసేదానికి ముఖ్యంగా అవసరం పడేది ఈ అవేర్నెస్ తీసుకురావడానికి, లేకపోతే టామ్ చేసుకోవడానికి ఈ బెల్ హెల్లర్స్ ఇటువంటివన్నీ అవసరం ఉంటాయి. వచ్చేసి రోప్స్ ఇటువంటివి కనుక సెక్యూర్ చేసి పెట్టుకుని అదేవిధంగా పవర్ కట్టర్స్ ఒకసారి ఏదైనా జరిగిన తర్వాత మనకి ఎక్విప్మెంట్ అంతా ముందుగానే రాదు కాబట్టి ఈ పవర్ కటర్స్, స్లాబ్ కటర్స్, హైడ్రాలిక్ కటర్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా హై పవర్ లైన్స్ కనుక రోడ్డు అడ్డంగా పడిపోతే హైడ్రాలిక్ కటర్స్ ఉంటాయి. అవన్నీ పెట్టుకుంటే మనము ఈ పోస్ట్ సైక్లోన్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, రోడ్డు మీద అబ్స్టకల్స్ ఉన్నా ఆ యొక్క కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ని ఫ్రీ చేసుకోవడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. నెవర్తెలెస్ కలెక్టర్ గారు ఇప్పటి వరకు చాలా డీటెయిల్డ్గా అన్నీ కూడా కవర్ చేశారు. సో అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిఫికేషన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్.